యేసన్న గారు రాసిన ప్రతి పాట కూడా ఆయన అనుభవం నుండి వచ్చింది ఆ పాటలని. అందుకని ఆ పాటలో జీవం ఉంటాయి చూడండి. పాత పాటలు అయ్యగారు పాడిన, పెద్ద పాడిన పాటలు, పాత పాటలు చూడండి, ఇప్పటికి పాడుకున్నా తెలియని ఒక ఉద్యమం వచ్చేస్తుంది. ఎందుకంటే అందులో జీవం ఉంది. ఎందుకయ్యా జీవం ఉంది ఆ పాటలో అని అంటే, అనుభవాలతో రాసిన పాటలే. ఆ రోజుల్లో డిక్షనరీలు లేవు, గూగుల్ సెర్చ్లు లేవు, అర్థమవుతుందా? ఫోన్లో ఆ పదాలు ఎత్తుకునేది అందరికీ నోటికి తిరిగే పదాలే పెట్టి పాట రాసినాడు. కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఇవన్నీ ఆయన రాసిన పాటలేండి, అనుభవంలో రాసు. పెద్ద ఆయన రాసిన ప్రతి పాటలో కృప అనే పదం లేకుండా ఏ పాట రాయలేదండి. ప్రతి పాటలో ఖచ్చితంగా కృప అనే పదం పెట్టి పాట రాస్తాడు. ఆ కృపనే దైవజనుని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ కృపనే దైవజనుని బలముగా వాడుకుంది.